ఏమైందన్నా? ఎవరిని అడిగి టెంట్ వేసిర్రా? ఎవరిని అడిగి ఇక్కడ వినాయకుడు బొమ్మ పెట్టిర్రా? ఎవరిని అడిగి చందాలు వసూలు చేశారా? మీ మూలాన నాకు ₹1,00,000 బొక్క. చందా 20,000 కదన్నా? నేనైతే భయపెట్టో బెదిరించో ₹1,00,000 వసూలు చేసేటోడిని. ఎవడిస్తాడ్రా నాకు ఆ 1,00,000? తలవారీబే పైసలు ఇవ్వకుంటే గొడవలొద్దు, మొత్తం అయిపోయింది. రేపే నిమజ్జనం. నువ్వెడోరా? క్రికెట్ ప్లేయర్ అన్నా, మొన్నే పేపర్లో ఫోటో కూడా పడ్డది. మేము ఏదో రకంగా సర్దేస్తాం. నెలలోపు ₹1,00,000 ఇయ్యాలి. సరే, లేకుంటే ₹1,00,000 డిపాజిట్ పెట్టుకుంటా. సమజైందా? తలంచడం తప్ప తెగించడం తెలియని మధ్యతరగతి బతుకులు. భగవాన్ దాసుని ఎదిరించే ధైర్యం లేక తలా కాస్త వేసుకుని అడిగిన డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఇన్సార్లు చెప్పానరా ఫ్రంట్ ఫుడ్కి వెళ్ళొద్దని. చిన్నపిల్లలం కదన్నా, ఇలానే ఆడతాం. నీ బొందరా, మొన్న కూడా చూసాను జూనియర్ లీగ్లో. అంటే పేరు అంబట్ రాయుడు అంట. ఏం ఆడేడ్రా అని చూసి నేర్చుకో. చేతులు కట్టుకోరా. పేరేంటి? రైల్వే సార్. నీ బాబు ఏమన్నా రైల్వే మినిస్టరా? కాదు సార్, అమ్మ రైల్వేలో పనిచేస్తుంది. రైల్వే కాలనీలో ఉంటాం, అందుకే అందరూ నన్ను రైల్వే రాజ్ అంటారు సార్. వీడెవడో తెలుసా? తెలీదు సార్. నిజంగానే తెలీదు సార్. ఇది ఎవరితో తెలుసా? మా అక్క సార్. నీ అక్కని చేసుకున్నాడు కాబట్టి నీకు బావవుతాడు. చెప్పరా, ఎన్ని రోజులకు ఒకసారి కలుస్తారు? ఎవరెవరు వస్తుంటారు? ఏం వెపన్స్ క్యారీ చేస్తారు? నీకెంత డబ్బు ఇస్తారు? నేను ఎవరిని కలవను సార్, డబ్బులు కూడా ఎవరు ఇవ్వలేదు. మా అక్కని కలిసి 5 ఏళ్ళు అయిందండి. అదేంట్రా, ఒక ఆడపిల్ల 1 గంట కనపడకపోతేనే కంగారు పడతారు. ఎలా ఉంది, బతుకుందా, చచ్చిందా, ఎవరితోనే లేచిపోయిందా, పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. 5 ఏళ్ళు అయింది అంటున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదే? నాయుడు సార్, వీడిలా చెప్పడుగానే తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి పట్టుకురండి సార్. నిజంగా నాకేం తెలియదు సార్. మదర్ ప్రామిస్ సార్. అక్క 5 ఏళ్ళ కిందట ఇంట్లోకి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ తను ఎప్పుడు ఇంటికి రాలేదు సార్. ప్లీజ్ సార్, నాకు నిజంగా ఏం తెలియదు సార్. సార్ 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 నిజం సార్, సార్ 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 ప్లీజ్ సార్, సార్ కొట్టరు సార్, సార్ ప్లీజ్ సార్, నిజం సార్.